ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునిస్వామి. ఆదోని డివిజన్లో సుమారు 5 నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం కల్పించాలని చేసి అప్పటి ప్రభుత్వం సుమారు 58 ఎకరాల్లో 475 కోట్లు ఖర్చు పెట్టి 450 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు నిర్మాణం చేపట్టింది. ఈ నిర్మాణము మధ్యలోనే ఆగిపోయింది. ఈ నిర్మాణం సంబంధించి కర్నూలు వైఎస్ఆర్సీపీ యూత్ విభాగం నాయకులు మన దగ్గర ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు శివారెడ్డిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద ప్రజలకు, పేద విద్యార్థులకు మెడికల్ విద్యని దగ్గరకు చేయాలి, పేదలకు ఉచిత వైద్యాన్ని అందజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 17 మెడికల్ కాలేజీలకు ఆయన పర్మిషన్లు తీసుకొని వచ్చి దానిని మొదలుపెట్టి దానిలకు భూములు కేటాయించి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి విద్యార్థులతో జాయినింగ్లు అయిపోయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా మిగతా కాలేజీలను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత పెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినదే మోసపూరితమైన హామీల నుంచి. ఆ మోసపూరితమైన హామీలలో భాగంగానే ఈరోజు ఈ మెడికల్ కాలేజీల మీద కూడా ఒక రాక్షస నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో ఈ మెడికల్ విద్య దగ్గరికి కాకూడదు, బీద ప్రజలకు ఈ మెడికల్ విద్యని దూరం చేయాలి, ఎలాగైనా ఇది కార్పొరేట్ విద్యగా మార్చాలి అనే ఉద్దేశంతో దీన్ని పీపీఎఫ్ పద్ధతి అని చెప్పి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఈ మెడికల్ కాలేజీలను పెట్టుకోవడానికి రెడీ అయ్యింది. దానిపైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగాన్ని తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన దగ్గర ఆదోని నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్లారెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉండేటువంటి 17 కాలేజీలు ఈరోజు అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలను ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు వాటిని ప్రైవేట్ పరం అంటే ఈరోజు పబ్లిక్ పీపీపీ పద్ధతి ద్వారా తీసుకొని వాళ్ళ బినామీలకి అంటే ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీకు 100 సీట్లను 150 సీట్లు ఉంటే దాంట్లో 50 సీట్లను ప్రైవేటు వ్యక్తులు అంటే చంద్రబాబు నాయుడు వారి యొక్క తొత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్ముకునేదానికి పీపీపీ పద్ధతి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఆయన ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే నిరుపేదలు ఉంటారో అట్లాంటి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేటువంటి విధానాన్ని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో వ్యతిరేకం ఇస్తున్నాం. దాదాపుగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఆ 17 మెడికల్ కాలేజీల్లో మా కర్నూలు జిల్లాలో ఆదోనిలో ఒకటిగా తీసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, అలాగే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి గారు అయితేనేమి, అప్పటి ఎమ్మెల్యే ఎమ్మినూరు నియోజకవర్గ చెన్నకేశ్వర రెడ్డి గారు అయితేనేమి, ఆలూరు ఎమ్మెల్యే గారు అయితేనేమి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు అయితే అందరూ కృషి ఈ యొక్క మెడికల్ కాలేజీలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించిన మెడికల్ కాలేజ్కు కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. ఆదోని డివిజన్ పరిధిలోని 5 నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆరకెళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య కళాశాలను త్వరితగతిన పూర్తి చేయాలని, పీపీపీ విధానాన్ని అమలు పరచరాదని వైఎస్ఆర్సీపీ వింగ్ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ షానుతో మునిస్వామి, ఆరకల్, కర్నూలు జిల్లా.